రండి రండి. మా ఇంటి గృహప్రవేశం, మీరు తప్పకుండా రావాలి. అలాగే. మమ్మల్ని ఆశీర్వదించండి. లేవండి. పిల్లా పాపలతో చల్లగా నిండు నూరేళ్లు వర్ధిల్లండి. అర్చన నిలయం. మేము బయలుదేరుతామండి. మంచిది. అర్చన, బుజ్జి వచ్చారా? పాప నిద్రపోతుందా? అవునండి, ఇప్పటిదాకా ఆడుకొని ఇప్పుడే నిద్రపోతుంది. మీరెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రండి, భోజనం వడ్డిస్తాను. సరేలే. ఏమండి, మీకో విషయం తెలుసా? ఏంటే? మీ ప్రాణ స్నేహితుడు, మీ ప్రాణంలో ప్రాణమైన గోపి సొంత బంగళా కట్టుకొని గృహప్రవేశం చేయబోతున్నాడంట. 2 రోజుల్లో గృహప్రవేశం ఏంటండి? ఆ విషయం మీకు తెలుసా? అలాగా? నీకెలా తెలిసింది? ఎవరు చెప్పారు? అవతల బజార్లో కిరాణా షాప్కి వెళ్ళినప్పుడు ఒక పెద్ద కారులో షాప్ పక్కనున్న డాక్టర్ నాయుడు గారిని పిలవడానికి వాళ్ళు వచ్చారండి. ఏంటి విశేషం అని ఆరా తీస్తే తీరా గృహప్రవేశం తెలిసింది. శుభలాకిచ్చి వెళ్ళటానికి వచ్చారంట. అలాగా? మీరు ఆయన ప్రాణ స్నేహితులు కదా, దేహాలు వేరైనా ప్రాణం ఒకటే అంటుంటారు కదా. మరి ఈ విషయం నేను చెప్పేదాకా మీకు తెలియదంటే దాని అర్థం ఏంటండి? ఇదేనా ప్రాణ స్నేహితుడికి ఆయన ఇచ్చే విలువ మర్యాదను? 1000 గజాల్లో బంగళా కట్టుకున్నారంట. దాని విలువ సుమారు 3 కోట్ల రూపాయలు ఉంటుందంట. 3 కోట్ల? చాలా సంతోషంగా ఉంది. వాడు ఆ స్థాయికి ఎదగాలని నేను ప్రతిరోజు ఆ దేవుణ్ణి ప్రార్థిస్తుంటాను. ఈ రోజుకి నా కోరిక నెరవేరింది. మంచి వార్త చెప్పావు, నాకు చాలా ఆనందంగా ఉంది. ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఎలా సంతోషిస్తున్నారు? మాట మాత్రం కూడా చెప్పలేదన్న బాధ మీకు లేదా? ఏంటే నువ్వనేది? వాడు నా స్నేహితుడు. నన్ను పిలిచాడా పిలవలేదా, నాకు చెప్పాడా చెప్పలేదా అనేది పక్కన పెట్టు. వాడు గొప్పగా ఎదిగాడే, అది అన్యాయంగానో ఎవరినో ఏమార్చో దొంగతనాలు దోపిడీలు అక్రమాలు చేసి ఎదగలేదే. స్వయం కృషితో రక్తం మరిగించి చెమటోడ్చి మరీ ఆ స్థాయికి వచ్చాడు. అది చూసి మనం ఆనందించాలి కానీ కారణాలు వెతికి వెతికి ఏడుస్తూ బాధపడకూడదే. అర్థమైందా? నేను అలాగేం అనటం లేదండి. కష్ట నష్టాల్లోనూ పేదరికంలోనూ మనతో ఉన్నాడు. డబ్బు రగానే మారిపోయి
మళ్ళీ మర్చిపోయాడని మీకు కోపం రావట్లేదా? ఏ నీకు తెలియదే వాడి గురించి తప్పుగా మాట్లాడుతున్నావు. గోపి గురించి నాకు బాగా తెలిసే. వాడు నన్ను ఎప్పటికీ మర్చిపోడు. ఇంత చెప్పాక కూడా మీరు ఆయన సమర్థించడం చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. ఆయన గృహప్రవేశం విషయం నేను చెప్పేదాకా మీకు తెలీదు. అయినా ఆయన స్నేహాన్ని ఎంత బాగా సమర్థిస్తున్నారు. ఏం స్నేహం, ఏం విలువ, ఎంత బాగా ఫ్రెండ్ అంటున్నారు. మీరు అనుకుంటే సరిపోదండి. స్నేహం అనేది రెండు పక్కలా ఉండాలి. ఇదిగో అనవసరంగా మళ్ళీ మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావు. చుట్టుపక్కల వాళ్ళంటుంటే నేను తట్టుకోలేకపోయాను. పట్టరాని కోపం వచ్చింది. మీకు రోషం పౌరుషం లేదా? అతని కష్టాన్ని మనం పాలు పంచుకొని తలకు మించిన సాయం చేశామండి. అవన్నీ మర్చిపోయాడు. కనీసం ఒక్క మాట కూడా చెప్పాలనిపించలేదా? మనం కుళ్ళుకుంటాం అనుకున్నాడా? లేకపోతే సాయానికి ప్రతిఫలంగా ఆస్తులు అంతస్తులు అడుగుతాం అనుకున్నాడా? గతంలో అయిందానికి కాందానికి ప్రతి చిన్న విషయానికి ఫోన్ చేసేవాడు. దిగులుగా వచ్చి మన ముందు కూర్చునేవాడు. అలాంటి ఆయన ఈ మధ్య అసలు ఫోనే చేయట్లేదు. ఎంత కాలం అయిందండి ఫోన్ చేసి? ఒక్కసారి ప్రేమ పక్కన పెట్టి వాస్తవం గురించి ఆలోచించండి. నిజాలు బయటకు వస్తాయి. ఇదిగో నువ్వు విన్నావు, నాకు చెప్పావు, అంతే. ఇంకేం మాట్లాడుకు. నోరు మూసి కూర్చో. ఎందుకండి నా నోరు మోయిస్తారు? అర్చన విషయం వదిలేయండి, తను మధ్యలో వచ్చింది. కానీ ఆయన మీరు చిన్నప్పటి నుంచి స్నేహితులు కదా. ఇలా మర్చిపోవడం పట్టించుకోపోవడం న్యాయంగా ఉందా? చిచి, ఏం మనిషి అండి ఆయన? ఏయ్! ఇంకొకసారి నా ఫ్రెండ్ గురించి తప్పుగా మాట్లాడితే చంపి పారేస్తా. ఎందుకు ఆగారు? కొట్టండి. మీ స్నేహితుడి గురించి మాట్లాడితే కొడతారా? ఏం తప్పు మాట్లాడారని కొడతారు? ఆవేశాన్ని తగ్గించుకొని ఆలోచించి చూడండి. ఆయన మన ఇంటికి రాక మనతో మాట్లాడక ఎన్ని నెలలైందండి? కనీసం ఆయన కానీ ఆయన భార్య కానీ ఫోన్ చేసి ఎలా ఉన్నారని అడిగారా? ఎందుకు అడగలేదు? వాళ్ళ స్థాయి మారింది కాబట్టి, కోట్లు సంపాదించారు కాబట్టి. ఆటో డ్రైవరు స్నేహితుడని చెప్పుకోవటం వాళ్ళకి చాలా సిగ్గుచేటుగా ఉంది. అలాంటి వాళ్ళ గురించి ఒక మాట అనే హక్కు నాకు లేదా? అతను మీ ఫ్రెండ్ అయితే అవ్వచ్చండి, నాకేంటండి? అతనికి కష్టం వచ్చినప్పుడు నా చెవిదిద్దులతో సహా బంగారం అంతా తీసి మీ చేతుల్లో పెట్టి అతనికి సాయం చేయమనిచ్చాను. మనకి బ్రతుకు తెరువైన ఆటోని కూడా కుదవ పెట్టి డబ్బులిస్తే మారు మాట్లాడలేదు. నిజంగా ఆయనంత మంచివాడైతే, కృతజ్ఞత చూపించేవాడైతే ఆయన మొట్టమొదటి చేయాల్సిన పనేంటి? ఇల్లు కట్టుకుంటున్నానరా చెప్పాలి కదా. శంకుస్థాపనకి పిలిచి మొదట ఇటుకరాయి మీతో పెట్టించాలి కదా. అలా చేశాడా? లేదు. వాళ్ళ ఇంట్లోంచి వాళ్ళని తరిమేస్తే రాత్రి పగలు వాళ్ళ కోసం తప్పించి మరీ వెతికి ఒక నీడని చేర్చాం. అలాంటిది ఓ ఇల్లు కట్టుకోబోతూ ఆ విషయం అంతా చెప్పలేదు. 30 పైసలు ఖర్చు పెట్టి ఒక ఫోన్ అన్న చేశాడా? అలాంటప్పుడు నాకు కోపం రాదా? బాధని నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. గోపి అర్చన ఇలా మారతారని నేనేనాడు ఊహించలేదు. నేను తట్టుకోలేకపోతున్నాను. అరుగో గోపి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ దగ్గర నా దగ్గర మాట్లాడినట్టు మాట్లాడుకో. నరికి పోగులు పెడతా. పదర్చన. ఎరా బావా, బాగున్నావా? బాగున్నాను రా. బాగున్నావమ్మా? బాగున్నానన్నయ్య. సర్లే గాని ముందు లోపలికి రండి, నేను ఇప్పుడే వస్తా. ఎక్కడికి రా? చెప్తాను కానీ లోపలికి రారా. పదర్చన. రండన్నయ్య. బాగున్నావా చెల్లెమ్మా? బాగున్నానన్నయ్య. వదినా బాగున్నావా? బాగున్నాను వదినా. పాపేది? పాప పడుకుంది. ఓ రండి వదినా, రండి. అన్నయ్య రండి. వదినా వచ్చి కూర్చోండి. ర్రీ బావా, అదేంట్రా కింద కూర్చుంటారు? ముందు కుర్చీలో కూర్చోండి. ఏంట్రా కూర్చోండి. ఇదంతా? ఏంటిది? ఏం లేదురా, మా ఇంట్లో కుర్చీలు లేవు కదా, అందుకే పక్క ఇంట్లోకి వెళ్ళి తెచ్చా. కూర్చోండి కూర్చోండి. ఇదిగో ఏం తీసుకుంటారు? కాఫీ టీయా? ఏమే ఇంట్లో పాలనే తీసుకురావాలా? కాఫీలు టీలు వీళ్ళు మన ఇంట్లో ఎందుకు తీసుకుంటారండి? వెళ్ళి బయట నుంచి కూల్ డ్రింక్స్ తీసుకురండి. అది కరెక్టేలే. అరే బావా, మీరు కూర్చొని మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకుని వస్తా. రే ఆగు. అసలేంట్రా, నువ్వేమో పక్కింటికి వెళ్ళి కుర్చీలు తీసుకొస్తావు, చల్లా ఏమో మన ఇంట్లో వాళ్ళు కాఫీ తాగుతారా, బయటికి వెళ్ళి కూల్ డ్రింకులు తెమ్మంటుంది. అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారా? అబ్బే అలాంటిది ఏమీ లేదురా,
చాలా రోజుల తర్వాత వచ్చారు కదా, మా మర్యాద మేము చేయాలి కదా. ఏంట్రా మర్యాద? ఏమ్మా మీ ఇద్దరు ఏమైనా పరాయి వాళ్ళమా? అయినా మా ఇద్దరికి మర్యాదలేంట్రా? రేయ్ ఇది నా ఇల్లురా, నా ఇంట్లో నాకు మర్యాదలేంట్రా? ఏమీ లేదురా, ఇప్పుడు నువ్వు ఉన్న స్థాయికి తగ్గట్టు చూడడం మంచిది కదా, అందుకే. యారా యావేంద్ర నీకు స్థాయి పద్ధతి అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? రేయ్ నేను వేసుకునే బట్టలు మారుండొచ్చు, నేను కనిపించే తీరు మారుండొచ్చు, కానీ నేను మారలేదురా. నేనెప్పటికీ నీ పాత గోపినేరా. రేయ్ నన్ను అర్చన్ని మెడపట్టుకుని బయటికి గెంటేసిన తర్వాత మేమిద్దరం ఫుట్పాత్ మీద ఉన్నప్పుడు నువ్వు చెల్లై మమ్మల్ని ఆదుకున్నారా. మీ ఇంటికి తీసుకొచ్చి మాకు ముద్ద అన్నం పెట్టారు, మాకు నీడనిచ్చారు. మీ రుణం మేము ఎప్పటికీ తీర్చుకోలేవురా. అయినా మీరు మాకు చేసింది మామూలు సహాయం కాదురా, నువ్వు నా ప్రాణం రా బావా. నా గురించి అలా ఆలోచిస్తున్నావరా? లేదురా. చూడు మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు నాకు డబ్బు ఉండొచ్చు, కానీ నేను కష్టపడి పైకి వచ్చాను రా. ఈరోజు నేను ఇంత సంపాదించానంటే దానికి కారణం ఆ దేవుడి దయ, నేను పడ్డ కష్టం, మీ అందరి ఆశీర్వాదం. రేయ్ నిజంగా నేను మారిన రోజు నేను ప్రాణాలతో ఉండనురా. రేయ్ ఎందుకురా అలా మాట్లాడతావు? లేకపోతే ఏంట్రా, నువ్వు పక్కింటికి కుర్చీలు తీసుకొస్తావు, చల్ల ఏమో మన ఇంట్లో వాళ్ళు కాఫీ టీ తాగుతారా, వెళ్ళి కూల్ డ్రింకులు తీసుకురండి అంటోంది. మీరిద్దరు ఇలా ప్రవర్తిస్తుంటే నాకు వచ్చనికి ఎంత బాధగా ఉంటుందో తెలుసా? అయినా మాకు కుర్చీలు అవసరం లేదు, మేము నేల మీదే కూర్చుంటాం. అన్నయ్య, మీరు మమ్మల్ని ఇలా పరాయి వాళ్ళుగా చూడడం మనసుకి ఎంత కష్టంగా ఉందో తెలుసా? మీ మాటలో ఎంత తేడా కనిపిస్తుంది. నేను మీ పాత అచ్చన్ని, ఈయన మీ పాత బావే. ఇందులో మార్పు ఎప్పటికీ రాదు. అయ్యయ్యో ఏమండి, అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన సంతోషంలో తెచ్చినవి బండిలోనే మర్చిపోయాను. నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు ఆగు. రేయ్ కార్లో సామాన్లు ఉన్నాయి, వెళ్ళి తీసుకురా. అలాగేరా. అరే బావా ఇవిగోరా. అర్చన ఆ, చెల్లెమ్మా. బావా నీకు చెల్లకి బట్టలు, నా మేనకోడలకు మంచి గిఫ్ట్. అర్చన ఇది నా బుల్లి మేనకోడలకి. అరే బావా ఎందుకురా ఇంత ఖరీదైన తీసుకొచ్చావు? ఏంట్రా ఖరీదా? ఏం మాట్లాడుతున్నావురా? నాకు చెల్లాయి చేసింది మర్చిపోయావా? నాకు డబ్బు అవసరం వచ్చినప్పుడు తన బంగారం మొత్తం తాకట్టు పెట్టి నాకు డబ్బు ఇచ్చిందిరా. మీరు నాకు చేసిన సహాయంతో పోలిస్తే ఇది ఎంతరా? ఇంకా ఆ విషయం వదిలేసి. చెల్లెమ్మా నీకు అర్చనకి ఒకే రకం పట్టుచీర కొన్నానమ్మా, నీకు రంగు నచ్చకపోతే మార్చేసుకో, సరేనా? రేయ్ మీ ఇంట్లో నీకేమైనా చెప్పాడా? ఏం చెప్పలేదే. ఏంట్రా విషయం? సరే ఓ పంచే, మొత్తం సామాన్లన్నీ సర్దేసుకుని రెడీగా ఉండు. సామాన్లు సర్దుకోవాలా? దేనికిరా? దేనికేంట్రా, ఇక నుంచి మనందరం కలిసి ఒకే ఇంట్లో ఉండబోతున్నాం. ఒకే ఇంట్లోనా? ఏంట్రా నువ్వు అనేది? ఏంట్రా ప్రతిదానికి ఆశ్చర్యపోతున్నావు? రేయ్ 1000 గజాల స్థలంలో ఇల్లు కట్టానురా, మా ఇద్దరి కోసమే అనుకుంటున్నావా? మనందరం కలిసి ఇక నుంచి ఒకే ఇంట్లో ఉంటున్నాం. అలాగే ఇక నుంచి నువ్వు ఆటో నడపక్కర్లేదు. మన ఆఫీస్లో నీకే పని నచ్చితే ఆ పని చెయ్యి, ఓకేనా? చెల్లెమ్మా ఇక నుంచి నేను అర్చన మా ఇంట్లో ఎలా ఉంటామో నువ్వు బావ కూడా మా ఇంట్లో అలాగే ఉండాలి, ఏ మార్పు ఉండదు. బావా 2 రోజుల్లో గృహప్రవేశం, ఆ తర్వాత మనందరం కలిసే ఉంటున్నాం, సరేనా? అర్చన
మనం ఇంకా చాలా మందికి శుభలేఖలు ఇవ్వాలి. బయలుదేరదామా? ఏమండి, అన్నే వాళ్ళకి శుభలేఖ ఇవ్వలేదు. ఏంటి అర్చన వాడికి శుభలేఖ ఇచ్చేది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అదెవరిల్లు? మనందరిల్లు. వాడింటికి వాడికి శుభలేఖ ఇస్తావా? చూడరా నీ చెల్లయ్య తెలివితేటలు. నీకు శుభలేఖ ఇస్తుందంట, వాడికి శుభలేఖ ఏం అక్కర్లేదులే. మనం బయలుదేరదాం. చెల్లెమ్మా, బావా, ఎల్లుండి గృహప్రవేశం. వచ్చేయండి సామాన్లతో. పదర్చన. సరే. అన్నయ్య నన్ను క్షమించండి అన్నయ్య. అయ్యో ఏంటమ్మా ఇది? వదినా? నేను నిన్ను క్షమించడం ఏంటి? ముందు పైకి లే. లేమ్మా. రే బావా, ఏంట్రా ఇది? ఏంటొదినా ఇది? వదిలేరా దాన్ని అలాగే ఆడవని. ఇంకా ఇంకా ఏడ్చి దాని కన్నీళ్లతో నీ కాలు కడిగితే గాని అది చేసిన పాపానికి పరిహారం దొరకదు. ఏంట్రా నువ్వు కూడా పాపం పరిహారం అంటూ? చెల్లెమ్మా, అసలు ఏం జరిగిందమ్మా? ఎందుకు నా కాళ్ళ మీద పడ్డావు? నన్ను మన్నించన్నయ్య. మీరు రాకముందు 2 రోజుల్లో గృహప్రవేశం పెట్టుకొని ఇంతవరకు మాకు ఒక్క మాటైనా చెప్పలేదు, పిలవలేదు అని బాధపడుతూ ఆస్తి అంతస్తులు వచ్చేసరికి మీరు మారిపోయారని అపార్థం చేసుకొని మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను. మారారు గనకే మనతో 6 నెలల నుంచి ఫోన్ చేసి కూడా మాట్లాడలేదని నా ఇష్టం వచ్చినట్టు వాగాను. మిమ్మల్ని అలా అన్నందుకు ఈయన కోపం వచ్చి నా మీద చేయి చేసుకోబోయారు. సరిగ్గా అదే టైంకి మీరు మా ఇంటికి వచ్చారు. అందుకే మిమ్మల్ని తప్పుగా అన్నందుకు క్షమించమని అడుగుతున్నాను. నన్ను మన్నించండి అన్నయ్య. అయ్యో ఏంటమ్మా నువ్వు? అయినా ఇందులో నీ తప్పేం లేదమ్మా. అవునమ్మా, నువ్వు కరెక్టే. తప్పు చేసింది నేనే. బావా, 2 రోజుల్లో శుభకార్యం పెట్టుకుని ఇప్పుడొచ్చి నేను చెప్పడం ఏంట్రా? నేను తప్పు చేస్తే నువ్వు క్షమాపణలు అడుగుతున్నావేంటమ్మా? మన అనుకున్నప్పుడు ఆ ఆపేక్ష ఉంటుంది. నువ్వు ఇలా బాధపడడంలో తప్పులేదు. చెప్తున్నాను కదా, తప్పు నాదే. నన్నే నువ్వు క్షమించాలమ్మా. రేయ్, అదేదో అందని నువ్వు క్షమాపణ అడుగుతావేంటి? లేదు బావా, చెల్లెమ్మే కరెక్ట్రా. నేను మాత్రం నిజం చెప్తున్నానురా. ఆ స్థలం కొన్న దగ్గర నుంచి ఇల్లు కడుతున్న టైంలో నేను రాత్రి పగలు షెడ్లోనే పనిచేశానురా. అస్సలు టైం దొరకలేదు. అయినా ఆ ఇల్లు మన ఇల్లు అనుకున్నాను. అందుకే 2 రోజుల్లో గృహప్రవేశం అనంగా వచ్చి చెప్దాం అనుకున్నాను. అంతేకాని చెల్లెమ్మన్నట్టుగా నేను ఆలోచించలేకపోయానురా. నిజంగా తప్పు నాదే. నన్ను క్షమించు బావా. ఏంట్రా నువ్వు నాకు వివరాలు ఇస్తున్నావు? నీ మనసు నాకు తెలీదా? రేయ్, అందుకే అది నిన్ను తప్పుగా మాట్లాడితే సహించలేక కొట్టబోయాను. దానికి అంతగా బాధపడి నువ్వు క్షమాపణ చెప్పాలా? సరేరా, నీకు అవతల చాలా పనులు ఉంటాయి కానీ ఇదే తలుసుకుని బాధపడకు, సరేనా? సరే బావా, మేము బయలుదేరుతాం. అలాగే వస్తాం. వస్తాం. అలాగేనమ్మా. వస్తాం వదినా.